ఇంతమందికి ఇన్ని అవుట్లెట్స్ ఉన్నాయి బెంగళూరులో వెళ్ళివి, ఇంతమందికి రియల్ అటాకులు అంటే ఎన్ని అరటి చెట్లు కొట్టేస్తున్నారేమో తెలియదు. అది కూడా ఇంపార్టెంట్ పాయింట్. మనోడు పొద్దున్న టిఫిన్ కూడా చేయకుండా ఉన్నాడు మంచి ఆకలి మీద. డ్యామ్ మ్యాన్, ఆ ఫ్లేవర్స్ కానివ్వండి, ఆ ఫ్యాట్ లెవెల్స్ కానివ్వండి మటన్వి అమేజింగ్ ఉంది. అసలు బ్యాడ్ లక్ మన వీడియో ఎక్కడే సడన్ చెడిపోయేలా ఉంది. బెంగళూరులో బిర్యానీ అంటే అందరికీ గుర్తొచ్చేది అర్లీ మార్నింగ్ 5 AM హొస్కోటే దమ్ బిర్యానీ. అది కాకుండా ఇంకా 2 బిర్యానీలు ఉన్నాయి బెంగళూరులో, ఎక్కడైతే జనాలు బట్టలు చింపుకుంటారో. పేరుకు మాత్రమే ఆంధ్ర బిర్యానీస్ కానీ కర్ణాటకలో సైడ్ మాత్రం మొత్తంగా చూసుకుంటే బెంగళూరులో మాత్రం బట్టలు చించేసుకుంటారు ఆ బిర్యానీస్ కోసము. అవే మేఘనా బిర్యానీ అండ్ నాగార్జున బిర్యానీ. సో ఈ రోజు అయితే మనం రెండింటికి కంపారిజన్ వీడియో అయితే షూట్ చేయబోతున్నాం. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ ఖాదర్, ఎలా ఉన్నారు అందరూ? సో నేనైతే ఈ రోజు బెంగళూరులోని మారతల్లిలో అయితే ఉన్నాను అనమాట, మల్టీప్లెక్స్ దగ్గర. ఇక్కడే మీకు మేఘనా అండ్ నాగార్జున పక్కనే ఉంటాయి. మీరు ఎక్కడైనా చూసుకోండి బెంగళూరులో ఈ 2 రెస్టారెంట్స్ అయితే పక్కనే ఉంటాయి. హెవీ కాంపిటీషన్ వీళ్ళందరికీ. మన కంపారిజన్ ఈ రోజు ఎలా ఉండబోతుందంటే, మేఘనాలో చికెన్ ప్లస్ మటన్ బిర్యానీ కంపేర్ చేద్దాం అండ్ నాగార్జునలో చికెన్ అండ్ మటన్ బిర్యానీ అయితే కంపేర్ చేద్దాం. సో నేనైతే ఇప్పుడు నాగార్జున ముందరైతే నిలబడ్డాను అనమాట. ఫస్ట్ అయితే నాగార్జున వెళ్ళి ట్రై చేద్దాం. నాగార్జునలో అంబియన్స్ చూసుకోండి, చాలా క్లీన్ ఉంటుంది రెస్టారెంట్ అండ్ చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది మొత్తం అంబియన్స్ చూసుకుంటే మీరు. నాగార్జున రెస్టారెంట్ అనేది 1984లో అయితే లాంచ్ చేశారు. దీని ఓనర్ అయితే, దీని ఫౌండర్ అయితే కృష్ణారెడ్డి అనమాట, ఆయన కృష్ణారెడ్డి. అండ్ నాగార్జున రెస్టారెంట్ కి నాగార్జున అనే పేరు ఎలా వచ్చింది తెలుసా? నాగార్జున సాగర్ డ్యామ్ ఉంది కదా, దాన్ని రిఫరెన్స్ తీసుకొని దీనికి ఆ పేరు పెట్టుకున్నారు. ఇక్కడ మీకు మోస్ట్ ఫేమస్ ఏంటంటే వెజ్ మీల్స్, ఆంధ్ర వెజ్ మీల్స్ అనమాట. అద్దరిపోతాయి అసలు. అన్లిమిటెడ్ కాంబోలో వెజ్ మీల్స్ అయితే ఇస్తారు, అది చాలా ఫేమస్. దాని తర్వాత బిర్యానీస్. ఇక్కడ వీళ్ళు బెంగళూరులోనే దీన్ని లాంచ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఆంధ్ర ఫుడ్ ని కానీ, ఆంధ్ర మీల్స్ ని కానీ, ఆంధ్ర బిర్యానీస్ ని కానీ బెంగళూరు ప్రజలకి పరిచయం చేయడానికి అని చెప్పి, అవి ఎంత టేస్టీగా ఉంటాయని చెప్పి ఆ ఒక్క మోటో అయితే బెంగళూరు దీన్ని లాంచ్ చేశారు వీళ్ళు. అండ్ చాలా హిట్ అయింది, చాలా ఫేమస్ అనమాట. స్పెషల్లీ ఇక్కడ జనాలు అయితే బట్టలు చింపేసుకుంటారు వెజ్ మీల్స్ కోసం. బట్ మనమైతే ఇక్కడ బిర్యానీస్ మనకు బాగా నచ్చుతాయి. సో అవైతే మనం ఇప్పుడు ట్రై చేద్దాం. దీని తర్వాత మనం మేఘనా కూడా వెళ్దాం. సో మీరు వీళ్ళ మెన్యూ కూడా చూసుకోవచ్చు. వెజ్ మీల్స్కి ప్రతీకగా డైరెక్ట్గా అరటాకు థీమ్తో అయితే మెన్యూస్ క్రియేట్ చేశారు నాగార్జునలో. అంత కేర్ తీసుకుని అయితే డిజైన్ చేశారనమాట. సో మీకు ఇక్కడ ఫుడ్ కూడా అరటాకులోనే సర్వ్ చేస్తారు. ఇది రియల్ అరటాక్ అయితే కాదు, ప్లాస్టిక్దే. కానీ ఆ ఫీల్ రావడానికి అయితే మాత్రం మీకు అరటాక్లోనే ఫుడ్ సర్వ్ అయితే చేస్తారనమాట. ఇది ప్లాస్టిక్ అరటాక్ అయితే కాదు, రియలే ఇది. సో ఇంతమందికి ఇన్ని అవుట్లెట్స్ ఉన్నాయి బెంగళూరులో వెళ్ళివి, ఇంతమందికి రియల్ అరటాకులు అంటే ఎన్ని అరటి చెట్లు కొట్టేస్తున్నారేమో తెలియదు. అది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఇదిగోండి, ఇదైతే నాగార్జునాస్ మటన్ బిర్యానీ అనమాట. చూడడానికి ఎంత టెంప్టింగ్ ఉంది కదా. అండ్ అక్కడ మన జగదీష్ దగ్గర ఉన్నదైతే చికెన్ బిర్యానీ. మనోడు పొద్దున్న టిఫిన్ కూడా చేయకుండా ఉన్నాడు, మంచి ఆకలి మీద కళ్ళతోనే తినేస్తున్నాడు బిర్యానీని. మనం ముందు అయితే చికెన్ బిర్యానీ కొంచెం ట్రై చేద్దాం, ఎట్లుంటుంది ఏంటి అని. కొంచెం రైతా వేసుకొని గబగబా అయితే ట్రై చేసేద్దాం. అంటే మీకు చూసుకుంటే బిర్యానీలో కొంచెం లెమన్ ఫ్లేవర్ అయితే బై డిఫాల్ట్గా యాడ్ అయ్యి ఉంటుంది. అండ్ ఎంత టేస్టీగా ఉంటుంది అంటే అంత టేస్టీగా ఉంటుంది. ఆ చికెన్లోని ఫ్యాట్స్ కానీ అవన్నీ బాగా బాయిల్ అయ్యి, క్లీన్గా బాయిల్ అయ్యి అంత టేస్టీగా అయితే ఉంటుంది అనమాట. మీరు చికెన్ పీస్ కూడా చూసుకోవచ్చు, ఎంత టెండర్గా కుక్ చేస్తారో వీళ్ళు. చికెన్ బిర్యానీ అయితే టేస్ట్ అయితే సూపర్గా అయితే ఉంది. దీనికైతే పేరు పెట్టాల్సిన అవసరమే లేదు. చూసుకుంటే చికెన్ కానీ మటన్ బిర్యానీ కానీ రైస్ ఒకలాగే కనబడుతుంది చూసుకునే దానికి. అండ్ మనమైతే ఇప్పుడు చికెన్ బిర్యానీ అయితే టేస్ట్ చేసేసాం. కొంచెం గ్రేవీది కూడా టేస్ట్ చేద్దాం ఎట్లుంటుందో. గ్రేవీ కొంచెం స్పైసీగా ఉంది. రైతాతో మాత్రం అల్ట్రా డెలిషియస్ అనమాట, పేరు పెట్టడానికి లేదు, అంత భయంకరంగా అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే మనం చికెన్ బిర్యానీ అయితే అలాగో ట్రై చేసేసాం. నెక్స్ట్ మటన్ బిర్యానీ అయితే ట్రై చేద్దాం. మటన్ బిర్యానీ స్మెల్ ముక్కు కొడుతుంది అనమాట ఇక్కడికి. అండ్ ఆల్రెడీ నేను ఒకసారి అయితే నాగార్జునలో మటన్ బిర్యానీ అయితే టేస్ట్ చేశా, చెప్పాల్సిన పని లేదు. మై మోస్ట్ ఫేవరెట్ ఇన్ ఎంటైర్ బెంగళూరు. అంత బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది మటన్ బిర్యానీ నాగార్జునలో. సో ఇప్పుడైతే మటన్ బిర్యానీ కూడా ఒకసారి ట్రై చేసేద్దాం లేట్ చేయకుండా. అండ్ ఇక్కడైతే నా మోస్ట్ ఫేవరెట్ కర్రీ ఏదైనా ఉందంటే బిర్యానీకి అది రైతా మాత్రమే. గ్రేవీ అయితే కొంచెం స్పైసీ ఎక్కువ ఉంటుంది. సో మటన్ బిర్యానీ అయితే ట్రై చేద్దాం. డ్యామ్ మ్యాన్, ఆ ఫ్లేవర్స్ కానివ్వండి, ఆ ఫ్యాట్ లెవెల్స్ కానివ్వండి మటన్వి అమేజింగ్ ఉంది అసలు. అట్లా ఉంటుంది మటన్ బిర్యానీ ఇక్కడ. అండ్ మీరు మటన్ పీస్ కూడా చూసుకోవచ్చు, చాలా టెండర్గా అయితే చాలా బాగా ఉడుకుతుంది అనమాట. నేను మోస్ట్ ఆఫ్ ద బెంగళూరు రెస్టారెంట్స్లో మటన్ బిర్యానీ ట్రై చేసినప్పుడు కానీ, మటన్ ఫుడ్స్ కానీ, మటన్ ఐటమ్స్ ఏమైనా ట్రై చేసినప్పుడు నాకు మటన్ అసలు కుక్ అయినట్టు అనిపించాలి. ఇప్పుడు చాలా పచ్చిగా బోన్స్ కూడా అలాగే అనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం మటన్ మాత్రం అమోఘంగా అయితే కుక్ అవుతుంది అనమాట.
చాలా బాగా వండించి చాలా బాగా బాయిల్ చేసి అయితే కుక్ చేసేస్తారు. చాలా మెత్తగా ఉంటుంది, ముసలు కూడా నమ్మలకుండా మింగేయచ్చు, అంత బాగుంటుంది మటన్. అసలు మీరు మటన్ ముక్క నోట్లో పెట్టుకుంటే కరిగిపోద్ది అనమాట. అది ఇక్కడ విషయం మటన్ బిర్యానీ గురించి చెప్పుకోవాలంటే. సో ఫార్ చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ కానీ 10/10 ఇచ్చేయచ్చు, అట్లా ఉంటుంది. నాగార్జునలో బిర్యానీ తిన్న తర్వాత చెయ్యి కడుక్కొని ముందుకు వస్తుంటే అసలు చెయ్యి కడుగుతుంటే కూడా పోవట్లే అనమాట. ఫ్యాట్ లెవెల్స్ అలా ఉంది మటన్ బిర్యానీలో. ఫ్యాట్ ప్రాపర్గా అలాగే ఉంటుంది, బాగా కుక్ చేసి, అంటే మటన్ రైస్ అంతా ఒకే దాంట్లో కుక్ అయితే కలిసి అలా ఉంటుంది అనమాట మ్యాటర్. అండ్ నాగార్జున అయితే ఫినిష్ అయింది. కంపారిజన్ అనేది రెండింటిలో ఏది బెస్ట్ అనేది మేఘనా కూడా అయిన తర్వాత అయితే చెప్తాను నేను. సో ఇప్పుడైతే మేఘనాకి వెళ్దాం. ఫాస్ట్గా అయితే మేఘనాకి వెళ్ళి ట్రై చేద్దాం. మేఘనా బిర్యానీ అనేది 2006లో అంటే 2006లో బెంగళూరులో స్టార్ట్ అయింది. ఫస్ట్ రెస్టారెంట్ అయితే వీళ్ళది కోరమంగళ అయితే స్టార్ట్ చేశారు. కోరమంగళ తెలుసు కదా, మోస్ట్ ఫేమస్ ప్లేస్ బెంగళూరులో, అక్కడైతే స్టార్ట్ చేశారు. అండ్ ఇది కూడా టిపికల్లీ మొత్తం అంతా ఆంధ్ర స్టైల్ బిర్యానీనే ఉంటుంది ఇక్కడ. అండ్ ఇదైతే స్పెషల్లీ చెప్పాలంటే బిర్యానీలకే ఫేమస్. నాగార్జున అయితే మీకు వెజ్ మీల్స్కి ఫేమస్, బట్ ఇదైతే స్పెషల్లీ బిర్యానీస్కే ఫేమస్ అనమాట. ఇక్కడ మీకు మేఘనా స్పెషల్స్ బిర్యానీ దొరుకుతాయి, చాలా బాగుంటాయని చెప్పి విన్నాను నేనైతే. ట్రై చేద్దాం ఇదైతే, ఈరోజైతే మనం ట్రై చేద్దాం ఎలా ఉంటుందని, మనకు కూడా తెలుస్తుంది. అండ్ వీళ్ళు కూడా బెంగళూరుకి ఆంధ్ర ఫుడ్స్ ఎలా ఉంటాయో టేస్ట్ చేయించాలనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేశారు. సీనియారిటీ వైజ్ చూసుకుంటే నాగార్జున 1984లో స్టార్ట్ అయింది, బట్ మేఘనా అయితే 2006లో స్టార్ట్ అయింది. సో అదే కొంచెం ఎక్కువ సీనియర్ అనుకుంటా ఈ బిజినెస్లో దీనికన్నా. ఫుడ్ అయితే అక్కడ చాలా బాగుంది. నేను పేర్లు తీసుకోను, ఇక్కడ కూర్చొని వాళ్ళ పేర్లు తీసుకోండి, సాగుకొడతారు తెలిస్తే. సో ఆ ఫుడ్ అని చెప్తా, అర్థం చేసుకోండి మీరే. సో అదైతే బాగానే ఉంది బిర్యానీ అయితే. ఇప్పుడు ఇది ఎలా ఉందో ట్రై చేద్దాం. ఇంటీరియర్స్ కూడా చాలా బాగున్నాయి మేఘనాలో. నాగార్జునతో కంపేర్ చేసుకుంటే ఇంటీరియర్స్ అన్నీ మేఘనాలో చాలా బాగున్నాయి. చూసుకోవచ్చు మీరు, ఇవన్నీ గార్డెన్ ఇంటీరియర్స్ కానీ ఇవన్నీ చాలా బాగా డిజైన్ చేశారు. సో ఇదిగోండి మేఘనా స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ అయితే వచ్చేసింది. సో చికెన్ అయితే స్పెషల్గా సపరేట్గా కుక్ చేశారు అండ్ బిర్యానీ రైస్లో చికెన్ యాడ్ చేసి ఇచ్చారనమాట. సో మేఘనా స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ అయితే వచ్చేసింది. స్మెల్ టెంప్టింగ్గా ఉంది. సో ఇక్కడ చికెన్ సపరేట్గా కుక్ చేశారు అండ్ రైస్ అయితే సపరేట్గా కుక్ చేశారనమాట. మనం కింద నుంచి తీసుకుందాం, మసాలా ఎక్కువ లేకుండా. ఎందుకంటే ఒక ఫీడ్బ్యాక్ విన్నా అనమాట, కాలిపోద్ది తిన్న తర్వాత కిందంతా మంట లేచిపోద్దని, అంత స్పైసీగా ఉంటుందంట. సో మనం జస్ట్ కొంచెం చికెన్ వేసుకొని అండ్ రైస్ వేసుకొని ట్రై చేద్దాం. బిర్యానీ అయితే బాగా వేడిగా ఉంది, బాగా కాలుతుంది. బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది బిర్యానీ. చికెన్ కూడా బాగా కుక్ అయిందనమాట, ఎక్కడ పచ్చిగా లేకుండా. స్పెషల్గా సపరేట్గా కుక్ చేసినా కూడా, అంటే రైస్లో కలిపి చికెన్ని కుక్ చేయలేదు. రైస్ సపరేట్గా కుక్ చేశారు, చికెన్ సపరేట్గా కుక్ చేశారు. కానీ సపరేట్గా కుక్ చేసినా కూడా బాగా బాయిల్ అయింది. సో చూసుకోవచ్చు, చికెన్ కూడా బాగా బాయిల్ అయింది అనమాట. బాగుంది చికెన్ కూడా టేస్ట్. కొంచెం దీంట్లో కూడా ట్రై చేద్దాం గ్రేవీలో. గ్రేవీలో అంతకేం లేదు, బట్ రైతాలో మాత్రం చాలా బాగుంది. అండ్ రైతా కూడా కంపారిజన్ చేసుకుంటే ఇక్కడికన్నా అక్కడ రైతా అదిరిపోయింది అనమాట. అది సూపర్గా ఉంది రైతా, బాగా ఆనియన్స్ అన్నీ యాడ్ చేసి బాగా కంచి రైతా ఉంది. ఇదైతే కొంచెం జస్ట్ కర్డ్ మాత్రమే ఉంది. సో మీకు ఆల్రెడీ బాగా తెలిసే ఉంటుంది, మేఘనాకి అయితే మేఘనా బిర్యానీస్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఒక పెద్ద ఫ్యాన్స్ యూనియనే ఉంది మేఘనాకి, అంత పెద్దదన్నమాట ఈ చైన్. అండ్ స్పెషల్ ఇక్కడ మారతల్లిలో అయితే ఒక 4 to 5 ఫ్లోర్స్ ఉన్నాయి వీళ్ళవి, అంత పెద్దది ఉంది అవుట్లెట్. బ్యాడ్ లక్, మన వీడియో ఎక్కడే సడన్ చెడిపోయేలా ఉంది. అక్కడ మనం చికెన్ అండ్ మటన్ రెండూ ట్రై చేసాం, ఇక్కడ రెండూ ట్రై చేయడానికి లేవు. చికెన్ ఒక్కటే అవైలబుల్ ఉంది, మటన్ అయిపోయిందంట. నాకేమో తెలియదు అసలు, మధ్యాహ్నం 2:30కే మటన్ బిర్యానీ ఖాళీ అవ్వడం అంటే తెలీదు. అంత క్రేజ్ ఉంది కానీ, బట్ నన్ను అడిగితే అది ఇంకా అదిరిపోయింది దీనికన్నా. ఎందుకంటే అక్కడ మీకు చెప్తా, అది కూడా అక్కడ మీకు చికెన్ కానీ మటన్ కానీ రైస్లో కలిపి వండుతారు కాబట్టి ఆ ఫ్లేవర్స్ అనేవి బాగా మింగిల్ అవుతాయి అందులో. ఇది సపరేట్ కుకింగ్ కాబట్టి అంతగా అనిపించదు, అది విషయం. సో మనమైతే దానికి 10/10 ఇచ్చాం కదా నాగార్జునకి. ఇక్కడ నేనైతే బిర్యానీకి రేటింగ్ అంటే 7.5 ఇస్తాను అంతే, అంతకుమించి ఎక్కువ ఇవ్వను. చికెన్ అయితే బాగా ఉంది, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మంచి ఫ్లేవర్స్, మంచి మసాలాస్లో బాగా కుక్ చేశారు. కానీ రివ్యూ పరంగా చూసుకుంటే నాకు అది పీక్స్ అనమాట, అసలు దాన్ని మ్యాచ్ చేయలేదు.
సో అందుకని చెప్పి దీనికి 7.5 ఇస్తా, దానికి 10 ఇస్తా. ఎందుకు ఇంత తక్కువ ఇచ్చా, దానికి ఎందుకు ఎక్కువ ఇచ్చా అనేది ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటే వీళ్ళు ఎవరైనా అంటే సాగుకొడతారో మనల్ని. కిందికి వెళ్ళి మాట్లాడుకుందాం అయిపోయిన తర్వాత. ఫైనల్లీ ఈరోజు వీడియో అయితే అయిపోయిందనమాట షూట్. నాగార్జున అండ్ మేఘనా రెండు మనం టేస్ట్ చేసాం. బ్యాడ్ లక్ ఏంటంటే మేఘనాలో మటన్ బిర్యానీ దొరకల. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, మటన్ బిర్యానీ కాబట్టి కొంచెం అటు ఇటు ఉంటుంది అంటే చికెన్ బిర్యానీకి అంతే. సో దాన్ని బేస్ చేసుకొని రివ్యూ అయితే చెప్తా. నేను నాగార్జునకి 10/10 ఇచ్చి మేఘనాకి 7.5 ఇచ్చిన రీజన్ ఏంటంటే, నాగార్జునలో మీకు రెండు బిర్యానీస్లో రైస్తో పాటు కలిపి మటన్ వండుతారు. సో అది రైస్లో చికెన్ కానీ మటన్ ఫ్లేవర్స్ కానీ అన్ని మిక్స్ అయ్యి సూపర్గా అయితే ఉంటుంది. రేట్ల విషయంగా చూసుకుంటే రెండిట్లో సేమ్ ప్రైజెస్ ఉన్నాయి, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఫుడ్ క్వాంటిటీ చూసుకున్నా కూడా నాగార్జునలో బాగా ఎక్కువ ఇస్తున్నారు క్వాంటిటీ, మేఘనాలో చాలా తక్కువ ఇస్తున్నారు. ప్లస్ పాయింట్ ఏంటి అంటే మేఘనాలో ఒకటే ఉంది. ఆ ఒక్క ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు చాలా టైప్స్ ఆఫ్ బిర్యానీస్ ఉంటాయి, బట్ నాగార్జునలో ఒక్క రకమైన బిర్యానీ మాత్రమే ఉంటుంది. అది ఒక్కటే ప్లస్ పాయింట్ మేఘనాకి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. We'll meet back in the next video. Until then, bye bye, take care, love you all.